నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ. తొడగొట్టురా చిన్న అనే సినిమాతో మన అందరికీ పరిచయమైన ఫిష్ వెంకట్ గారు ఇప్పుడు మన మధ్యలో లేరు. ఎన్నో హాస్య సీన్స్లోనూ ఎంతో కామెడీగా ఎన్నో సినీ చిత్రంలో నటించినప్పటికీ ఆయనను చూడడానికి ఒక్క సినీ ప్రముఖులు కూడా రాకపోవడానికి రీజన్ ఏందో ఒకసారి చిట్టిబాబు గారు మనతోనే ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే విని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, మొన్న కోట శ్రీనివాస్ గారు, గత వారమేమో ఫిష్ వెంకట్ గారిని చూడడానికి ఒక్క సినీ ప్రముఖులు కూడా రాకపోవడానికి రీజన్? వచ్చేవాళ్ళు వచ్చారమ్మా. ఏమి రావాలి అని కండిషన్లా ఏంటి? అటాచ్మెంట్లో ఉన్నవాళ్ళు వస్తారమ్మా. అతనితో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు ఆ ఫ్యామిలీతోటి పలకరించడానికి వచ్చేవాళ్ళు వస్తారు. వచ్చారు. మొత్తం ఇండస్ట్రీ మొత్తం కదిలి రావాలి అంటానికి అది కరెక్ట్ కదా. రాలేదు వచ్చేవాళ్ళు వచ్చారు కదా. గబ్బర్ సింగ్ వాళ్ళ బ్యాచ్ అయితే ఉందో ఆ బ్యాచ్ తప్పించి వేరే ఎవరు కనిపించలేదు. ఎందుకు కనిపించాలి? ఏంటి అదేం రూల్ ఏంటండి? నాకు అర్థం కావట్లా. చనిపోయాడు. ఆయన ఎవరితోటి బంధాలు ఉన్నాయి ఆయనకి? ఆయన ఆర్టిస్ట్గా చేసేవాడు, వెళ్ళేవాడు. ఎవరితోటి పెద్ద వాళ్ళ గ్రూప్ తప్పితే ఇంకెవరితోటి పెద్దగా ఇంటరాక్షన్, పెద్దగా బంధాలు. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడు వెళ్తారు? ఇప్పుడు మీ కాలనీలో ఎవరో చనిపోయారు, వెళ్ళిపోతావు నువ్వు. నీ కాంటాక్ట్ వాళ్ళతోటి బంధం ఉంటే, వాళ్ళతోటి పరిచయాలు ఉంటే, వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎవరితో ఉంటే, అయ్యో మన లక్ష్మి గారి హస్బెండ్ పోయాడు, లేకపోతే లక్ష్మి వాళ్ళ నాన్న పోయారు, తెలిసిన వాళ్ళు కానీ పలకరిస్తారు. లేకపోతే వెళ్తావా? వెళ్ళవు కదా. అంతే. పరిచయాలను బట్టి, బంధాన్ని ఉన్న అటాచ్మెంట్స్ని బట్టి వెళ్తారు. అతను ఎవరితోటి పెద్దగా అటాచ్మెంట్ లేదు ఆయనకి. వచ్చేవాడు చేసేవాడు, తన ఫ్రెండ్స్, తను వైజాగ్ పార్టీ, అక్కడ పార్టీ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అతను అటాచ్మెంట్ మందు పార్టీలు, మందు తాగేవాళ్ళు, ఆయన లైఫ్ అంతా వాడు కొడుకు తమ్ముడే అన్నాడు కదా. మందు తాగటం వేరు, మందు వ్యసనం వేరు, జీవితాలు నాశనం చేసుకునే వ్యసనాలు వేరు. అతనికి ఇండస్ట్రీ చాలా ఇచ్చింది బ్రహ్మాండంగా. ఫిష్ వెంకట్కి అతనికి ఉన్న డైలాగ్ డెలివరీ దీనికి కానీ, అతనికి ఉన్న టాలెంట్కి కానీ మించిన అవకాశాలు ఇండస్ట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీ ఎంతో ఇచ్చింది. అతను నిలుపుకోలేదు, పోగొట్టుకున్నాడు. తమ్ముడే చెప్పాడు, తాగుడు ఈ వ్యసనాలు లేకుండా ఉంటే ఆయన ఇంకో 10 ఏళ్ళు బతికేవాడని. మామూలు సంపాదించాడు. అతను ఏమో పెద్ద సినిమాలు, అన్ని పెద్ద హీరోల అన్ని సినిమాలు నటించాడు. బాగా డబ్బు ఇండస్ట్రీ చాలా ఇచ్చింది అతనికి. పేరు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, స్థాయి ఇచ్చింది. అతను నిలుపుకోకపోతే దానికి ఇండస్ట్రీ బ్లేమ్ చేస్తే ఎట్లా? అతను నిలుపుకోలేదు. ఎంతోమంది ఇండస్ట్రీలో చాలా కాలంగా, చాలా సందర్భాల్లో, ఒక సావిత్రి గారు అవ్వచ్చు, ఒక రాజబాబు గారు అవ్వచ్చు, ఒక కాంతారావు గారు అవ్వచ్చు, ఒక అరుణాథ్ గారు అవ్వచ్చు, చాలామంది వచ్చిన అవకాశాలని ఏదో వ్యవసాయాలకు బానిసలై పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో ఇతను ఒకడు పోగొట్టుకున్నాడు. ఎంతో ఇచ్చారు, ఇప్పుడు ఎవరు ఇవ్వలేదు. ఎందుకు నీకు ఇచ్చినప్పుడు ఇండస్ట్రీ అంత ఇస్తే నువ్వు నిలుపుకోకపోతే నువ్వు తాగేస్తానని నువ్వు పోగొట్టుకుంటే దానికి ఇంకెవరు బాధ్యులు అవుతారు? ఎవరిని బ్లేమ్ చేస్తారు? అది తప్పది. అతను యాక్టర్ శ్రీహరి గారి వల్ల సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఆయన. ఇప్పుడు ఆయన ఉండుంటే ఈ పరిస్థితి రాకపోయేది అన్న పిచ్చి మాటలమ్మా. ఎవరైనా పరిచయం అయినప్పుడు ఒకళ్ళ పరిచయం అవుతారు. అంతే. ఆయన ఉంటే, ఈయన ఉంటే, నిన్ను కరెక్ట్గా నిలుపుకోలేదు. యూ స్పాయిల్డ్ యువర్ సెల్ఫ్. నీ కెరీర్ బ్రహ్మాండ ఇండస్ట్రీ నీకు ఎంతో ఇచ్చింది. ఉన్న ఇండస్ట్రీని డోంట్ బ్లేమ్ ఇండస్ట్రీ హెస్ గివెన్ మోర్ దెన్ ఎనఫ్. అతని స్థాయికి మించి, అతని దగ్గర ఉన్న టాలెంట్కి మించి, అతనికి ఉన్న రూపానికి మించి వేషాలు ఇచ్చారు, పెద్ద స్థాయి ఇచ్చారు. పెద్ద హీరోలు అన్ని సినిమాలు యాక్ట్ చేశాడు. ఎంతో ఇచ్చింది ఇండస్ట్రీ. అది నువ్వు నిలుపుకోలేక నీకు చేతకాకు, నీ వ్యసనాలు, నిలుపుకోలేక పార్టీలు, వైజాగ్లు పోటాలు, విజయవాడలు పోటాలు, అక్కడికి వెళ్ళి పార్టీలు, వారం రోజులు అన్నీ తెలియకపోతే తెలుసుకోడు. అందుకనే వాళ్ళ తమ్ముడే అన్నాడు, మా అన్నయ్య కనుక మందు వ్యవసాయం లేకుండా ఉంటే ఇంకో 7 ఏళ్ళు బతికాడు. అందుకని మా అన్న మరణం అందరికీ కనువిరుపు కావాలి. వచ్చినప్పుడు మనకు అవకాశాలు బాగా వచ్చినప్పుడు మనం నిలుపుకోవాలి. పెళ్ళాం, బిడ్డ, భార్యలు కుటుంబం చూసుకోవాలి. ఇది గుణపాఠంగా ఉండాలన్నాడు. అది స్వయం కృతాపరాధం. ఇండస్ట్రీని ఊరిని పెద్దదానికి ఇండస్ట్రీ లాక్కండమ్మా. స్వయం కృతాపరాధం నువ్వు చేసుకో. నీకు ఇండస్ట్రీ చాలా ఇచ్చింది. పరిశ్రమ తెలుగు ఇండస్ట్రీ అతనికి చాలా ఇచ్చింది. అతను నిలుపుకోలేదు, నాశనం చేసుకున్నాడు. దానికి ఏదో ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం ఎట్లా? కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులేగా అన్నాడని వాళ్ళ కుటుంబ సభ్యులే అన్నారు కదా. వాళ్ళ తమ్ముడేగా అంది. మా అన్నయ్య తాగుడు వ్యవసాయాల వల్ల నాశనం అయిపోయాడు, లేకపోతే ఇంకా బాగుంటాడు వాళ్ళ తమ్ముడేగా అన్నాడు. మరి
ఇప్పుడు కుటుంబ సభ్యులను మీరు సంపాదిస్తున్నప్పుడు మీ కుటుంబం ఏం చేసింది? కుటుంబం ఆయన సంపాదిస్తున్నప్పుడు జాగ్రత్త చేసుకోలేదు మీ కుటుంబం. మీరేమో సంపాదించినప్పుడు గాలితనంగా అతను ఖర్చు పెడతాడో చూస్తా కూర్చుని ఇప్పుడు కుటుంబం మాకు ఎవరు చేయలేదు. ఎందుకు చేస్తారు? నీకు ఇవ్వాల్సింది ఇచ్చింది ఇండస్ట్రీ. అవి ఎంతమందికి వచ్చింది నీకు వచ్చిన అవకాశం? నీలాంటి పర్సనాలిటీలకి ఎంతమందికి వచ్చింది? నీకు భగవంతుడు ఆశీర్వాదము నీ ఇండస్ట్రీను నీకు ఇచ్చింది మహత్తరమైన కెరీర్కి. నువ్వు సంపాదించి తగలబెట్టుకుంటే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు ఏది పిచ్చి మాటలు. అయితే గబ్బర్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్సే అంటున్నారు సినీ ఇండస్ట్రీ ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నారు. అదే ఇప్పుడు కాదమ్మా, ఫ్రీగా పనిచేసావా అని? ఇన్నేళ్ళ నుంచి పనిచేసావు, డబ్బులు తీసుకులేక పనిచేసావు. నువ్వు డబ్బులు తీసుకుని పనిచేసావు, నీవు తగినట్టు పనిచేసావు, తగినట్టు డబ్బులు తీసుకున్నావు. ఈ ఇన్నాళ్ళు సేవ చేశారా ఇంటి ఇండస్ట్రీకి? మీరే సేవలు చేశారు ఇండస్ట్రీకి, యాక్ట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు. ఫ్రీగా ధర్మదర్శనంగా చేసినట్టయితే మేము ఎంతోమందికి సర్వీస్ చేసి పిచ్చి మాటలు. ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో సంపాదించుకున్నావు, ఇచ్చారు నీకు ఇండస్ట్రీ అవకాశం ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇండస్ట్రీ అవకాశం ఇచ్చి నేను సంపాదించుకోవడానికి ఛాన్సులు ఇచ్చి నీకు వేషాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నువ్వు మళ్ళీ తగలబెట్టుకుంటే మళ్ళీ నీ వెనకాల తిరగాల? ఇదే ఇండస్ట్రీకి అదే పనే? రాకపోవటాలు రారా? ఎందుకు రావాలమ్మా? అబ్బా బంధాలు ఉన్నాళ్ళు వస్తారు. అదే ఇందుకు నేను అడిగాను. నీ ఏరియాలో నువ్వు ఉంటున్న కాలనీలో వాడు చచ్చిపోయాడు, నువ్వు వెళ్తావా ఎలాగా ఇమీడియట్గా? అయ్యో మన కాలనీ చచ్చిపోయాడు వెళ్ళిపోతావా ఎలాగా? నీకు పరిచయం ఉంటే వెళ్తావు, నీకు వాళ్ళతో బంధం ఉంటే వెళ్తావు, అంతే కదా? లేదా సానుభూతి ప్రకటిస్తావు, అంతే కదా? అంతేగా. ఎందుకు సహాయం? ఎవరిగాడు వాళ్ళకి లేకపోతే చేస్తావు, వాడు ఉన్నవాడైతే వచ్చి అడిగితే చేస్తావు, నువ్వు చేస్తావా అని? మంచి వ్యాపారం చేసుకుని సంపాదిస్తున్నాడు, చచ్చిపోయాడు, వాడు అడిగితే చేస్తావు నువ్వు? వాడికే తక్కువ అంటావు కదా. మరి ఇట్లాగే ఎందుకు చేస్తారు? నువ్వు ఇచ్చి కోట్లు నీకు లక్షలు సంపాదించుకోవడానికి అవకాశం ఇస్తే నువ్వు తగలబెట్టుకుంటే ఎందుకు చేయాలి నీకు? టూ మచ్ అది. ప్రధానికి ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు. మీకు ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకుని నాశనం చేసుకుని స్వయంకృతాపడతావు. మీకు ఎందుకు చేయాలి? ఇచ్చి మీకు చెడగొట్టుకుంటే మేము తాగే సందనాలు చెడగొట్టుకుంటాం, కానీ మాకు ఇండస్ట్రీ మమ్మల్ని చూడాలంటే ఏం చూస్తుంది? ఇదే పనే. మీకు అవకాశాలు ఇచ్చింది ఇండస్ట్రీ. నీకున్న టాలెంట్కి పెద్ద ఆర్టిస్ట్ అతనేమన్నా పెద్ద టాలెంట్ డైలాగ్ మనుతిని పాములాగా అనకూడదు, కానీ ఇప్పుడు సరిపోయిన మనిషిని గురించి ఏదో చెప్తాడు, ఏదో లక్ అదృష్టం. అతనికి ఆ టైప్ ఆఫ్ డెలివరీ ఆ టైప్ దీనిలో కూడా మంచి వేషాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా వెలిగాడు, సంతోషం. మెంబర్షిప్ జాయిన్ అంటే జాయిన్ అవ్వలేదు. ఎందుకు జాయిన్ అవ్వలేదు? మెంబర్షిప్ ఎందుకు జాయిన్ అవ్వలేదు? అది మీ అబాధ్యతలు, ఇర్రెస్పాన్సిబిలిటీస్. వచ్చినప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, చక్కగా బాధ్యతగా మనం చేసుకుని ఇవాళ ఉంటే 5 లక్షలు 6 లక్షలు వాళ్ళు ఇచ్చేవారు కదా, అందరికి ఇస్తున్నారు కదా. మెంబర్షిప్ జాయిన్ అవ్వలేదు కానీ మాకు మా అసోసియేషన్ ఇవ్వలేదంటే పిచ్చి మాట్లాడటానికి కూడా. మీరేమో మెంబర్షిప్ జాయిన్ అవ్వరా? ఆ రోజేమో ఏంటంటే మెంబర్షిప్ చేయకపోతే యాక్ట్ చేయకూడదా? ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడేమో డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వరు. మెంబర్షిప్లు మెంబర్కే ఇస్తారు. అసోసియేషన్ ఉంది, అందుకే ఇండస్ట్రీస్లో డైరెక్టర్స్ అసోసియేషన్ అవచ్చు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అవచ్చు, ఆర్టిస్ట్ అసోసియేషన్, చాలామంది భేదా బెక్కి లేని ఆర్టిస్టులు, లేని అసిస్టెంట్లు, పని లేకున్న డైరెక్టర్లు, సినిమాలు తీసి కూలిపోయిన ప్రొడ్యూసర్లు అందరూ చేస్తాను ఇండస్ట్రీ. అలా ఉన్న వాళ్ళకి అవసరం, వాళ్ళు పోగొట్టుకుని వాళ్ళకి ఛాన్సులు లేక అవకాశాలు లేక పాప వేషాలు రాక అవసరపడుతున్న వాళ్ళకి ఇస్తుంది. నువ్వు వేషాలు వచ్చి బ్రహ్మాండంగా సంపాదించుకుని నువ్వు తాగి తందనాలాడి చెడగొట్టుకుంటే నీకు ఇవ్వలేదంటే ఎట్లా? ఏం మాటలయ్యి టూ మచ్. ఇండస్ట్రీ బ్లేమ్ చేయి అంతే, చేతులారా స్వయంకృతాపర్థం. దానికి వాళ్ళు చేయలేదు వీళ్ళు రాలేదని తప్పు. నీకు ఇండిసిప్లైన్. అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకోవాలి, తీసుకోకపోతే యాక్ట్ చేయకుండా చేయొచ్చు. నీకు అప్పుడు అలాంటి మాటలు అలాంటి చట్టాలు ఎందుకు చేసుకోలేదు? ఇంత సంపాదించావు కదా. మెంబర్షిప్ చేరడానికి 70,000 అది కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు మొన్న ఈ మధ్య. ఇంకా టైం అయిపోతుందని కాదని ఇంకో 3 నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అప్పుడు కూడా కట్టుకోలేదు. ఏమో చేయాల్సింది చెయ్యరు, చేయకుండా మాకు రాలేదు అసోసియేషన్ నుంచి ఏం చేస్తుంది మా అసోసియేషన్ అంటే? మా అసోసియేషన్ మెంబర్స్ కాని వాళ్ళకి ఇస్తామంటే తంతారు జనరల్ బాడీలో. ఇలా ఇస్తారు నాన్ మెంబర్స్కి అది కదా. ఉన్నాయి ఇవన్నీ టూ మచ్ అమ్మా.